ప్రతి ఒక్క కంపెనీకి ఆఫీస్కు ఓ బండ గుర్తుంటది. దాన్నే లోగో అంటారు. అది చూడంగానే అచ్చా ఇది ఆ కంపెనా, ఓహో ఇది దీనికి సంబంధించిందా అని అల్కగా అర్థమవుతుంది. గసొంటి దాని మీదనే ఇప్పుడు లొల్లి నడుస్తుంది. తమిళనాడు సర్కార్ అస్సలు తగ్గుతలేదు పో. హిందీ రూపాయికి నై, తమిళ రూపాయికే జై అన్నది. రూపాయి గుర్తు దేశమంతా ఒక్కటే ఉండాలని అప్పట్లో సెంటర్ వాళ్ళు గిది ఫైనల్ చేస్తే అందరూ అదే ఆడకం చేస్తుండ్రు. అయితే తమిళనాడు బడ్జెట్ పోయి మీద అది తీసేసి రూ అని తమిళంలో పెట్టే వరకు ముచ్చట రచ్చైతాంది. దీనికో లెక్కుంది. ఈ స్కూళ్ళల్లో హిందీ కూడా నేర్పియాలని సెంటర్ గవర్నమెంట్ కండిషన్ పెడితే చెల్ మేము ఒప్పుకోము అని సీఎం స్టాలిన్ సారు లడాయి ఎత్తుకున్నాడు. మా భాషలో మేం మాట్లాడతాం, చదువుతాం, మా మీద మీ పెత్తనమేందని గట్టిగానే లొల్లైతున్నాయి. అల్లా ఇప్పుడు పైసల గుర్తు కూడా మార్చి పడేసిండ్రు. గమ్మతేందంటే అప్పట్లో ఈ సింబల్ ను తయారు చేసింది తమిళనాడు ప్రొఫెసరే, మళ్ళా డిఎంకే పార్టీ లీడర్ కొడుకే. ఇది ఇట్లుండగా ఎంపీ సీట్ల పంచాదోటు మోపాయే. జనాభాను బట్టి పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచే కార్యంలా మోడీ సర్కార్ ఉంటే లేలే అట్లయితే మేం లాస్ అయితాం, మీది బాజోళ్ళకే ఎక్కువ సీట్లు వస్తాయని గడబడి నడుస్తుంది. దక్షిణ భారతం సీఎంలను పార్టీ లీడర్లను పిలిచి 22 నాడు మద్రాసులో మీటింగ్ పెడతాండు స్టాలిన్ సారు. కానీ దేశంలో గన్ని రాష్ట్రాలు ఉండంగా ఈయన్నే గిన్ని పంచాదులేంది అంటారా? తమిళనాడోళ్ళ తరీకే అలాగుంటది. మళ్ళా ఇంకోళ్ళ పెత్తనం అస్సలు ఒప్పుకోరు. ఇంకోటి ఏందంటే వచ్చేడు అసెంబ్లీ ఎలక్షన్లు సుతా ఉన్నాయుల్లో.